నంద్యాల జిల్లా బనగానపల్లి కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎదురుపడ్డారు. టీడీపీ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధాశ్రీ రెడ్డి కూరగాయల మార్కెట్లో ప్రచారం చేస్తూ ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఉన్నట్టుండే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మార్కెట్కు వచ్చిన వ్యాపారస్తులు, వినియోగదారులు ప్రాణభయంతో కూరగాయల మార్కెట్ను వదిలి బయటకు పరిగెత్తారు. దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎదురుపడ్డారు. టీడీపీ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నంద్యాల జిల్లాలోనే అత్యంత సున్నిత నియోజకవర్గమైన బనగానపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం మరొక 4 రోజుల్లోనే ముగినుండడంతో ఇటు వైసీపీ అభ్యర్థులు కానీ, అటు టీడీపీ అభ్యర్థులు కానీ ప్రచారాన్ని హోరెత్తే విధంగా ముమ్మరం చేశారు. ఇదే నేపథ్యంలో ఓవైపు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ బనగానపల్లి కూరగాయల మార్కెట్ వైపు వెళ్లారు. ఇదే నేపథ్యంలో అక్కడే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోడలు మేధాశ్రీ రెడ్డి కూడా ప్రచారాన్ని నిమిత్తం వచ్చారు. ఒక్కసారిగా అటువైపు వర్గం, ఇటువైపు వర్గం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనింది. ప్రస్తుతం వారిద్దరు ఒకరినొకరు ప్రచారం చేసుకుంటూ ఎక్కడ ఏం జరిగిందో లోపం తెలియదు కానీ ఒక్కసారిగా అక్కడ చలువ పందుల కోసం ఏర్పాటు చేసిన కర్రలతోనూ, అక్కడ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు కానీ, తూకాల కోసం కొలిచే త్రాసులకు వినియోగించే రాళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇరు వర్గాలు ఒకరు పోయి తోపులాటలు పోయి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే నేపథ్యంలోనే అక్కడే ఉన్న సిఐ గంటా సుబ్బారావు మధ్యలోనే ఇరు వర్గాలు ఒకరిపై రాళ్లు రువ్వుకునే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇరు వర్గాలను వారించేందుకు సిఐ గంటా సుబ్బారావు ప్రయత్నించినప్పటికీ ఇరు వర్గాలు శాంతించకపోగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ అక్కడే చలవ పందుల కోసం ఏర్పాటు చేసిన కట్టెలతో కొట్టుకుంటూ ఒక్కసారి తెగపడ్డారు. దీంతో కూరగాయల మార్కెట్ కోసం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు ఒక్కసారిగా బీతిల్లిపోయి మార్కెట్ విడిచి పరారయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం బనగానపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న పరిస్థితి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సౌజన్య. రైట్, థాంక్యూ కృష్ణ.